అడవిలోని దివ్య శిశువు పురాతన కాలంలో గంగానది ఒడ్డున ఒక గాఢాంధకార అడవి ఉండేది. ఆ అడవి చుట్టూ గ్రామస్థులు దానిని దివ్యవనం అని పిలిచేవారు. ఎందుకంటే అక్కడ దేవతలు సంచరిస్తారని, భక్తుల ఆర్తనాదాలు వినిపిస్తే దివ్యశక్తులు ప్రత్యక్షమవుతాయని ఒక పురాణ కథ ఉండేది. అయితే ఆ అడవిలో ఎవరూ ధైర్యంగా అడుగు పెట్టేవారు కాదు. ఎందుకంటే అక్కడి నిశ్శబ్దం మరియు రహస్యం గుండెల్లో భయాన్ని నింపేది. ఆ గ్రామంలో వసంతని యువకుడు ఉండేవాడు. అతను శ్రీకృష్ణుని భక్తుడు. రోజు సమీపంలోని గుడిలో గీతాపఠనం చేసేవాడు. అతని జీవితం కష్టాలతో నిండి ఉండేది. తల్లిదండ్రులు లేరు, గ్రామస్థులు అతనిని అవమానించేవారు. అయినా అతని హృదయంలో కృష్ణభక్తి ఎన్నటికీ చలించలేదు. ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద వ్యాధి వ్యాపించింది. చిన్నా పెద్ద అందరూ బాధపడుతుంటే వసంత్ హృదయంలో ఒక ఆలోచన మెదిలింది. దివ్యవనంలోని దేవతలను ప్రార్థిస్తే గ్రామం రక్షించబడవచ్చు. అందరూ భయపడే ఆ అడవిలోకి వసంత్ ఒంటరిగా బయలుదేరాడు. చీకటి రాత్రి, చల్లని గాలి వీస్తుండగా అతను కృష్ణ నామస్మరణ చేస్తూ అడవి లోతుల్లోకి నడిచాడు. అకస్మాత్తుగా ఒక పెద్ద చెట్టు కింద ఒక అద్భుతమైన వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగు అడవి అంతా వ్యాపించి చీకటిని తొలగించింది. వసంత ఆశ్చర్యంతో చూస్తుండగా ఆ వెలుగు నడుమో ఒక శిశువు ప్రత్యక్షమయ్యాడు. ఆ శిశువు ఎరుపు రంగు టీ వస్త్రం ధరించి ముఖంలో దివ్యమైన చిరస్థాయి చిరునవ్వుతో ఉన్నాడు. అతని కళ్ళలో సముద్రంలా లోతైన జ్ఞానం, గుండెలను కరిగించే కరుణ ఉండేది. వసంత సాష్టాంగ నమస్కారం చేస్తూ, ప్రభూ, నీవు ఎవరు? నా గ్రామాన్ని రక్షించమని ప్రార్థించడానికి వచ్చాను అన్నాడు. ఆ శిశువు మధురమైన గొంతుతో, వసంత్, నీ భక్తి నన్ను ఇక్కడికి రప్పించింది. నేను కృష్ణుని, నీ గ్రామాన్ని రక్షించడానికి వచ్చాను. నీవు ఈ అడవిలోని పవిత్ర వృక్షం కింద ఒక చిన్న గుడిని నిర్మించు. నీ గ్రామస్తులు భక్తితో నన్ను పూజిస్తే వారి కష్టాలు తొలగిపోతాయి అని చెప్పాడు. ఆ శిశువు చెప్పినట్లే వసంత్ గ్రామస్తులను ఒప్పించి ఆ అడవిలో ఒక చిన్న కృష్ణ గుడిని నిర్మించాడు. గ్రామస్తులు భక్తితో పూజలు చేయడం ప్రారంభించారు. మెల్లగా ఆ వ్యాధి అడవిలోని చీకటిలా మాయమైపోయింది. ఆ గుడి ఒక భక్తి కేంద్రంగా మారింది మరియు ఆ ఎరుపు వస్త్రంలోని శిశువు గురించి కథలు తరతరాలుగా చెప్పబడ్డాయి. కోసం నిరంతరం ప్రార్థించేవారు.